చూపించారా? అరే బోరింగ్ కట్టేపల్లి బీచ్. ఈరోజు ఆదివారం సందర్భంగా మా సోహనా టీం అందరం కలిసి ప్లాన్ వేసుకొని కట్టేపల్లి బీచ్కి వెళ్ళడానికి అయితే అందరం రెడీ అయిపోయాం. అక్కడి నుంచి ప్రయాణం చేసి ఇప్పుడైతే ఒక స్కూల్ ఆపేస్తున్నారు. ఈ స్కూల్ గవర్నమెంట్ స్కూలు. ఈ స్కూల్లో అయితే అన్నీ పరుచుకొని మేమైతే ఫుడ్ అనేది ఆల్రెడీ రెడీ చేసుకొని అక్కడి నుంచి తెచ్చుకున్నాం. అవన్నీ పెట్టుకొని ఇప్పుడు తినబోతున్నాం. నెక్స్ట్ ఏమవుతుంది, బీచ్కి వెళ్తాం. బీచ్లో వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. అవన్నీ రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంట్లో వైట్ రైస్ సాంబార్ తిని కొంచెం ఇదిగా ఉంది. ఈరోజు మనం ఏం చేస్తామంటే చికెన్ బిర్యానీ అనేది తెచ్చుకున్నాం. ఎందుకంటే మన చికెన్ బిర్యానీలో మన టీం మెంబర్ ఒక ఉన్నాడు, రియాజ్ అనేది. ఇతని రియాజ్. మోహన్ చూపించు రియాజ్. ఇతని రియాజ్. ఇతనికి అది కూడా మన నెల్లూరులో కోవూరు గరీబ్ బిర్యానీ అంటే అతనికి చాలా ఇష్టం అన్నమాట. అందుకోసం ఈరోజు మనందరికి ఇష్టం లేకపోయినా ఈ రియాజ్ కోసం అనే దానికి ఈరోజు బిర్యానీ అనేది తెచ్చాం అండి. నా కోసంగా ఈ టీం మెంబర్స్ అంతా ఈ బిర్యానీ తినడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఒకసారి ఎలా తింటున్నారో చూడండి. ముక్కలాగు పెద్ద ముక్కలాగు వీడియో అట్ట వంగి తినకూడదు. వీడియోలో పెట్టేటప్పుడు ఇట్ట తినాలి. పెద్ద ముక్కలాగా ఏంది నా చిన్న చిన్న ముక్కలా. మామూలుగా జనరల్గా అయితే మేము ఎక్కువగా ఫుడ్ నేషన్కి వెళ్తూ ఉంటాం అనమాట. అంటారు ఇందాక మనం లంచ్ చేసింది, లంచ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆపిన ప్లేస్లో మామిడికాయ చెట్లు ఉన్నాయి. ఈ మామిడికాయ చెట్లు ఎలా ఉన్నాయంటే ఫుల్గా మామిడికాయలు ఉన్నాయి. ఒకసారి కోద్దామని చెప్పి ట్రై చేస్తున్నాం. రండి మాతో పాటు మీరు కూడా. మామిడికాయలు కోద్దామని చెప్పాను కదా, ఆల్రెడీ మన ఫ్రెండ్స్ ఎలా కోస్తున్నారు చూసారా. ఆల్రెడీ ఇతను ఒక 2 మామిడికాయలు అయితే కోసేసాడు ప్రస్తుతానికి అయితే. మామిడికాయలు కోసావా? ఇతను చూడు ఏకంగా ఒక బాలే తీసుకొని మామిడికాయలకే కోస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు. ఇది కానీ ఇతను ఈ బాల్తో మామిడికాయలు కోయడానికి ట్రై చేస్తున్నాడు. కొట్టు 3 కాయలు కొట్టు. ఏ 3? మనం అన్న ట్రై చేద్దాం ఒకసారి, ఓకేనా? నా గురి కూడా తప్పిందనమాట. ఇప్పుడు దీంతో కాదు, ఏదో కర్ర తీసుకొని కట్ చేయాల్సిందే. ప్లాస్టిక్ వంగిపోతుంది, అదే కర్ర అయితే స్ట్రైట్గా. ఓకేనా? ఓకే. లాగత్తనా? అద్దో నా చేతిలో పడింది, కట్ అయ్యి. భలే ఉంది ఈరోజు మామిడికాయ. కింద పడింది అనమాట. 4 కాయల కోసం ఇతనికి ఇప్పటికి ఇంకా కోయాలన్నమాట కాయలని. సంపత్ ఇప్పుడు ఈ కాయలన్నీ కోసుకొని ఊరగాయ వేద్దాం. ఏం చేస్తామా? ఇదే కదా? అదే. రైట్. వాట్ ఏ క్యాచ్. కరెక్ట్. అదే బాయ్. ఎత్తండి. చూపానా కాయ చూపానా మామిడికాయలు ఇప్పుడు మనం ఇందాక కోసాం కదా, ఇదో ఈ మామిడికాయలు. ఇప్పుడు ఈ మామిడికాయలు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి చేప తీసుకొని దాంట్లో మామిడికాయ వేసుకొని తింటుంటుంది సామిరంగా. అబ్బా సూపర్గా ఉంటుంది.
ఇప్పుడు కాటేపల్లి బీచ్కి వెళ్తున్నాము. అంతే. కాటేపల్లి తాడేపల్లి కాటేపల్లి దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందన్నా? కాటేపల్లి అక్కడ తాడేపల్లి అక్కడ కాటేపల్లి దానికి ఎందుకు వచ్చింది తాడేపల్లి వచ్చి విజయవాడ. కాటేపల్లి ఎందుకు వచ్చిందా దానికి అసలు? అది ఐడియా లేదు, నాకు చెప్పలేదు వాళ్ళు. జియో ఉందా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? తాడేపల్లి. తాడేపల్లి. తాడేపల్లి అన్న విజయవాడ ఏదో పల్లి ఉంది కదా. ఇప్పుడు ఏడికి పోతున్నావు తెలియకుండా వెళ్ళిపోతున్నావు. అంతే, అన్న పిలిస్తే ఎక్కడికైనా వచ్చేస్తాం. అట్టంట అది కాదన్నా. ఇప్పుడు కాటేపల్లికి కాటేపల్లి ఎందుకు పేరు వచ్చింది చెప్పు? అది కాటే ఉంది, దీని తాటే ఉంది. దీంట్లో తాటిపల్లి ఉంది, దాని కాటలు ఉంది. కేటరవల్లి. తాటైంది. కేటరవల్లి. మొత్తానికి మనం ఇప్పుడైతే బీచ్ వచ్చేసాం అనమాట. ఇందాక మీరు చూసారు కదా, మనం అన్ని వేలు తిరిగాము, మామిడికాయలు కోసాము, లంచ్ అనేది చేసాము. ఇప్పుడు మన బీచ్లో ఎంజాయ్మెంట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఆ బ్రిడ్జ్ చూసారా ఎలా ఉంది? ఆ బ్రిడ్జ్ మీద మాత్రం ఎక్కడ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఆ బ్రిడ్జ్ మీద ఎవరో ఎక్కడ ఉంటుందో. అయితే ఇప్పుడైతే మనం ప్రస్తుతం అయితే నేనైతే ఆ సముద్రంలో ఎక్కి దూకి బాగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది నాకైతే. ఒక్క 10 నిమిషాలు స్పెట్స్ సైడ్ అనేది పెట్టేసి స్పెట్స్ ఎవరికి ఇవ్వాలి? టూ తీసుకో స్పెట్స్, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడండి తాడేపల్లి బీచ్లో కాటేపల్లి బీచ్కి వచ్చినాం. ఇక్కడ మీరు బీచ్లో విజువల్స్ చూస్తుంటే ఎలా ఉంది చూడండి. మన సుహానా ఫౌండేషన్ బాస్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. భలే ఎండగా ఉండింది. మన కార్లో అయితే కూర్చున్నాం, ట్రావెల్ చేసాము. ఇంతలోనే ఈ మన ఫ్రెండ్కి చూసారా ఎర్రగా అయిపోయింది. ఇది గాడ్స్ గిఫ్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే లేడీస్ అందరూ క్రీములు కానీ లిప్స్టిక్లు కానీ అది పనిగా పూసుకుంటారు. ఇది న్యాచురల్ గానే ఎర్రగా అయిపోయింది. ఈరోజు మా సుహానా ఫౌండేషన్ టీం చాలా అయితే ఎంజాయ్ చేశాము. ఈ ప్రశాంతంగా ఈ చల్లటి గాలికి చాలా థ్యాంక్స్ షానవాజ్ భాయ్ గారు. మీరు పేద ప్రజలకి భోజనం పంచడమే కాకుండా మా టీం మెంబర్స్ కూడా మీరు మా సంతోషం కోరుకుంటున్నారంటే మీకు చాలా ధన్యవాదాలండి. बोलो भाई साहब जीजा जी बोलो ఓకేనా सुबह अस्सलाम वालेकुम जीजा जी ప్రాణమానను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. ఇటు చెప్పు
خوش فصلك يا اخي توز والله خوش اكثر يا اخي دوس عندي خوش فصلك يا اخي توز والله خوش اكثر عندي لك رقصة قوية يا الحبيب اسمها الصبوحة خطبها نصيب مقلبك جنب تعطيها بكف وهز جت مكان خليك شكل عبي رقصة بفريسة زيد شوي عندي بيزة اكل محتاج